హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భోగం శ్రీనివాస్. నా పేరు భోగం కార్తికేయన్. ఈరోజు మనం ఆడుతున్న బ్లూన్ వుల్ఫ్. ఇంకా మనం రైడింగ్ క్యారెక్టర్ తీసుకొని చంపేసేయాలి. ఫస్ట్ నేను ఓడిపోతాను, ఎందుకంటే ఏదేమంటారు వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ ఫాస్ట్నెస్ మొత్తం చూసుకొని మొత్తం వెళ్తాను. ఇంకా రైడింగ్ క్యారెక్టర్ తీసుకున్నాం. బ్యాక్ వచ్చి నాకు డౌన్లోడ్ లేదు, ఇప్పుడు లోన్ డౌన్లోడ్ చేసుకొని అప్పుడు నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే తీసేసిండ్రు ఈ ఫ్రీ ఫైర్ గేమ్ని తీసేసారు. ఇప్పుడు డ్యూయల్ ఆడదాం. ప్రతిసారి టీమ్స్ ఆడతాం, సింగిల్ ఆడితే అవుతా అపోనెంట్ మనకన్నా పెద్దోళ్ళు వచ్చారు అనుకో అంతే. నేను ఇంకా ఇంత మంచిగా ఆడుతున్న కారణం రామ్ సాయి అని ఒక అతను ఉంటాడు. అతను నా ఫ్రెండ్, అతనే ఈ గేమ్ నేర్పించిండు. దానికన్నా ముందు మా రిలేషన్షిప్లో ఒక అన్న ఉంటాడు, ఆ అన్న ఈ గేమ్ గురించి చెప్పిండు. దాని తర్వాత మా అపార్ట్మెంట్లో ఉంటాడు ఒక అతను. ఇంకా స్టార్ట్ చేద్దాం గేమ్ అని చెప్పుకున్నాం. ముందులోకి వెళ్ళిపోతా. ఇదేస్తుండు, వీళ్ళు మన నాన్నగారు కిందికి దిగరంటే చచ్చినట్టే మనం. అయ్యో అన్నంత పని చేసేది కదరా నాయన. ఇప్పుడు కొత్త హెడ్ షాట్ ఒక్కడికొకటి చచ్చిపోతారు. కొడితే అక్కడ వస్తాడు, ఇక్కడ అరే నేనేమన్నా అనుకున్నా అంటే అక్కడ బుల్లెట్ అవతల కొట్టి ఈతల సైడ్కి వచ్చి ఫస్ట్ వాడిని చంపేసి వీడిని చంపేస్తాము అనుకున్నా. ఆ టైం వెళ్ళే లోపలనే వీడు చంపేసిండు. అది ఉరుకు ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం. వీళ్ళు ఫాస్ట్గా కొట్టేస్తుర్రు లేచి, కనపడితే చచ్చిపోరా అన్నట్టు. వీళ్ళకి హెడ్ షాట్ ఇద్దామంటే వీళ్ళు ఇప్పుడు జరుగుతున్నాయి అన్నారు. మనకేమో మంచిగా కొట్టేస్తారు. రైట్ సైడ్ చూసుకోరా, రైట్ సైడ్. వీళ్ళు కొట్టరు, మనం కొట్టనియరు. అరే నువ్వు అడ్డం రాక ఇంకోసారి నా మధ్య నా వెనకాల వచ్చిన ఉంటే ఎట్టుంటుందో నీకు తెలియదు. ఇప్పుడు ఇద్దరం డిస్పోజ్ అవుదాం రా. M1887 తీసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. నేను ఇక్కడ ఉంటా, నువ్వు అక్కడ ఉండు. ఓకే, నేను అక్కడ సైడ్కి వెళ్తా, నువ్వు ఇక్కడ అక్కడికో. నువ్వు ఈయనే ఉంటావా? సరే నేను అవతలకి పోతా, నువ్వు ఇక్కడనే ఉండు. ఓకే అన్నే ఉన్నాగా, అన్నే ఉండు. అర్రే నేను ఆడికి పోతా, నువ్వు ఈయనే ఉండు. వచ్చినాడు చూడు, ఖాళీ కొడతా. నేను ఆడుకోతా, నువ్వు ఎక్కడనే ఉండు. అక్కడనే ఉన్నావా? ఉండు. చెమ్మచ్చకలు ఆడకు. నేను అంత ప్రో ప్లేయర్ ఏం కాదు. ఏడా తొందరలో వచ్చేసిన. అయ్యో వెనకాలకి వెళ్ళాలి. ఒక్క గ్లూ వాల్ నేను వేసిన. అరే ఈడెందుకు గ్లూ వాల్ వేసినారా? ఇక్కడ సీక్ ఉండాలి కదరా నాయన. ఇక్కడ ఉన్నాడు. ఈయన్ని చంపేసి ఆడుకోతా, ఈయన్ని చంపేసి ఆడికి పోతా. అది ఈయన్ని చంపేస్తా ఫస్ట్. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడుగా, ఏం బీ తెరవికుండా. అయ్యో ఓడి అమ్మో, ఏడున్నవరా నాయన? అయ్యో యా భూలోకంలో నుంచి వచ్చినవరా నాయన? కొడుతున్నా హెడ్ షాట్ ఇవ్వాలనికి ఇప్పుడు. అర్రే నేను 2 బుల్లెట్లు కొడితే వాడు వస్తాడు, లేకపోతే లేదు. అయిపోతుంది వాడిది. ఇప్పుడు మాత్రం నాకు చిల్లర రేగిపోతుంది. అరే నువ్వు నాయనరానే ఉంటాను నాకు తెలుసు, కానీ వెళ్దాం రా. అలానే ముందరికి వెళ్ళిపోదాం. నాన్న బుజ్జి కన్నా కనిపెట్టేశాను నాన్న, అందుకోసం వెనకాల వచ్చేసా. నన్ను ఎంత చంపాలనుకున్నా చంపలేవు, కానీ వాడు అక్కడ ట్రాప్ అయిపోయిండు. ఎందుకు తీసానేమో లేదు. అయ్యో కొట్టురు, అట్లనే కొట్టురు. నేను మెడికిట్ వేసుకుని అక్కడికి వెళ్ళి చంపేస్తామని. అరే నన్ను ఎందుకు కొడుతురా? నీ టీమేట్ని
నేను ఇట్లకి వెళ్తా, నేను వెనకాలకి వెళ్ళరా, గ్లోవాల్ వేసుకుంటూ మనం ఈ బాంబు వేద్దాం మెల్లగా, చాటుగా నుంచి వేద్దాం. అది అర్రే కొట్టు ఇన్ని కొట్టు అయ్యా ఈడెక్కడో వస్తాడు. ఇద్దరు ఎనిమిదిని కొట్టలేకపోతే వాడు ఎట్లన్నా వస్తాడు. అమ్మయ్యా ఒక్క వచ్చింది. స్నైపర్ తీసుకుంటారా ప్లీజ్, మై కైండ్లీ రిక్వెస్ట్. స్నైపర్ రావాలి. బాగా వచ్చిందిరా. ఇప్పుడు హెడ్ షాట్లు ఇస్తారా ఇద్దరికి హెడ్ షాట్లు ఇస్తా. అయ్యయ్యో అది ఇంకోటి కూడా హిట్ ఇద్దాం అనుకున్నా, కానీ ఇంత దాంట్లో ఉంటే ఈజీగా చచ్చిపోతాం. ఇచ్చినారా, కానీ హెడ్ షాట్ వెళ్ళడు వాడు, మామూలు షాట్ ఇచ్చాడు. ఇప్పుడు నుంచి ఇక్కడ కొట్టరా, ఆనే ఉంటారా, పోయాడు. ఇద్దరికి హెడ్ షాట్లు ఇస్తారా. ఇప్పుడు మనం ప్రో ప్లేయర్లను తెలియాలి వానికి. అన్న నేను చూసినాక నా హెడ్ షాట్ ఇస్తా ఇక్కడ నుంచి. ఇప్పుడు హెడ్ షాట్ చూసినారా, హెడ్ షాట్, ఇంకో హెడ్ షాట్. అదే రానుగా నేను ప్రో అయిపోతున్నా. మీరు కూడా పెట్టండి కామెంట్లో ప్రో అవుతున్నానో లేదో అని. ఓకే, ప్లీజ్ షేర్. నాకు ఇష్టమైన గన్ను ఇప్పుడు చూస్తారుగా, ఏదైతే తీస్తానో బయటకు పడేస్తానో అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చూడండి పడేస్తా ఏదే, అదే నాకు ఇష్టమైనది కన్ను, ఇదే నాకు ఇష్టమైన కన్ను. ఇప్పుడు చూడు, ఇది నా చేతులు ఉందంటే చచ్చిపోయినట్టు ఆడు. చచ్చిపోయాను. అమ్మ మావని చంపుతావు, నేను చంపుతా. అబ్బో మనోడు ఈజీని చంపిండు, హార్డోని చంపలేకపోయాడు. నా దృష్టిలో నేను చంపినోడనే హార్డ్. మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి మీరే ఎంత హార్డ్ ఉన్నాడో. నేను వాడిని చంపినా కానీ వీడిని చంపడానికి చాలా తత్తలు పడుతున్నా. చంపేయి వీడు మనకు తుత్తర. అయ్యయ్యో వీడు మనం చంపేస్తామని తెలిసిపోయింది వానికి. ఎత్తి ఇప్పుడు చూడరా, ఆగు రుక్కొచ్చారా, ఆగుతలేదు మామకి. అర్రే కవర్ తీసుకో. అరే నువ్వు కవర్ తీసుకోరా, రేస్ వస్తావురా, నువ్వు కవర్ తీసుకో, వస్తావు. అమ్మ దయ్యంలాగా వచ్చినావు కదరా ఆయన, పోయింది. ఇటు దయ్యంలాగా ఎంట్రీలు వేయడం బాగా ఎక్కువైంది. అరే నీ వెనకాల చూసుకో, మన బ్యాక్ సైడ్. ఇంకెట్టి చూసినా ప్రమాదమే. చిన్నోడికి ఎన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు చూడండి ఎట్లా ఓడిస్తాను. ఇప్పుడు చూడండి ఏం తీసుకున్నా, అబ్బా ట్రైగాన్ ఒకటి తీసుకుంటే చాలు. నాకు అన్ని గన్స్ ప్రొనౌన్సియేషన్ రాదు, మీకేమైనా తెలిసి ఉంటే ఆడ ప్రొనౌన్సియేషన్ చెప్పండి. కొట్టరా కొడుకు, కొట్టండి. అది ఇది చాలామందికి తెలియదు దీంట్లో ట్రైగన్లో బాంబ్ గ్రెనేడే కాదు షార్ట్ గన్ కూడా ఉంటుందని. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆడ పైన గ్రెనేడ్ షార్ట్ గన్ అని మార్చుకోవచ్చు. మనోడి మీద వేసాం మనం, వీడు ఇక్కడనే ఉండొచ్చు. అమ్మ దొరికిండు, వాడు కాలు దొరికిందంటే అంతే, మొత్తం దొరికిండు. పైనకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తప్పించుకుంటుండే, ఇద్దరు నుంచి ఎట్లా తప్పించుకుంటుండేడో ఏడు. పడ్డది వెళ్దాం. ఒకటే వాడు దాంట్లో లేడు, ఆ క్రెయిన్లో లేడు. అమ్మో మనోడిని కొట్టిండు అయినా కానీ ఆ దాంట్లో లేడు, దీంట్లో లేడు అంటే ఏడుంటే. అయ్యో షార్ట్ గన్ ఎప్పుడు కావాలి, షార్ట్ గన్ కొట్టు. ఇప్పుడు మనం చాలా అల్లట్టు ఉండాలి. పైన ఎక్కిపోయిండాడు, అది కిందికి రారా. ఇప్పుడు వెబ్ వేస్తా, అది ఇప్పుడు వెబ్లో పడ్డాడు. ఇంకా నువ్వు నన్ను కొట్టాడు. ఇంకా ఫైనలీ వి విన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేసుకోండి. ఇంకా సీ ఇన్ నెక్స్ట్ వన్.